నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో గల వావిలేటుపాడు రోడ్డులోని నారాయణ రత్నం సిబిఎస్ఈ స్కూల్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి స్కూల్ విద్యార్థులు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చదువు ఒక్కటే మార్గమన్నారు. ఆ దిశగా నారాయణ విద్యా సంస్థలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. Studying in the schools, I am very impressed by the way Narayana schools have evolved. Narayana educational institutions have evolved, and they are creating the citizens of the future. So, for all the students who are studying here, there are always ups and downs, and some failures when you are going through this system wherein the curriculum involves marks taken all over across all Narayana institutions. So obviously, when you are competing not just amongst people you see, but people you don't see, then failure అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. But that creates an environment wherein we are preparing ourselves for competitive examinations. Because competitive examinations lots of students take. Like Sir Japradinaka, IIT is one of the most premier examinations along with UPSC, and these are all stepping stones. I wouldn't say that it is just like one examination. Some kids get through, some kids don't, especially kids who study around 17, 18, they study more, they are more focused towards that. But those who do not make it shouldn't get disheartened. That is the message I want to spread here. So there are lot of opportunities in life. There are lot of fields. Men chadukunettappudu otti medicine, engineering anevallu, but to tell you there are lots and lots of fields in which the kids can excel. Let them choose their passion. Let them be passionate towards the goal. And I want to request all the parents here. They need to support the children whether they get success or failure, and whenever there is a failure they need to really hold their hands and help them a little bit more. నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. చదువుతో ఎంతో స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మన ముందు ఇద్దరున్నారు. వాళ్ళు మన ఎస్పీ గారైన అజితా వేజండ్ల గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదివి, అది నారాయణలో చదివి ఈరోజు మన జిల్లాకి ఎస్పీగా వచ్చి మనందరి బాగోగులు చూసుకుంటూ జిల్లా మొత్తం కంట్రోల్లో తీసుకున్న ఆమెకి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. టఫెస్ట్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది ఐఐటీనే. ఐఐటీలో సౌత్ ఇండియా వాళ్ళు ఎప్పుడు డామినేట్ చేసేవాళ్ళు. దానికి ముఖ్య కారణం సిబిఎస్ఈ స్కూల్స్, సిబిఎస్ఈ కరికులం ఎన్సీఆర్టీ బేస్డ్గా ఏపీ అండ్ కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పుడు కావచ్చు, ఈ సౌత్ ఇండియాలో కావచ్చు తక్కువ ఉండేది, నార్త్లో ఎక్కువ ఉండేది. అందుకని వాళ్ళకి ఎన్సీఆర్టీ బేస్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకి తక్కువ ఉండేది. ఫస్ట్ టైం నారాయణ గారు ఇది స్కూల్ స్థాయి నుంచే మనకి ఫౌండేషన్ స్టార్ట్ చేయాలా, చేసినప్పుడు ఐఐటీలో మనం సౌత్ ఇండియాలో కూడా డామినేట్ చేయగలము అనే ఉద్దేశంతో ఫస్ట్ 7 మంది విద్యార్థులతో నర్సింకొండలో ఐఐటీ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో 5 మందికి సీట్లు తెప్పించడం జరిగింది. ఈరోజు ఐఐటి నీట్ వచ్చిన తర్వాత 2017లో నీట్లో కూడా మనం హైయెస్ట్ షేర్ చేస్తూ ఉన్నాం. ఐఐటిలో 33% షేర్ చేస్తున్నాం, నీట్లో 35 to 40% షేరు. నెల్లూరు నుంచే కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దిక్కుల నుంచి ఈరోజు విద్యార్థులకి మంచి పురోగతి తీసుకొచ్చే రకంగా నారాయణ సిస్టమ్ ఆ విధంగా డెవలప్ చేసి, ప్రోగ్రామ్ ఆ విధంగా డెవలప్ చేసి ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఈ ముందుకు వచ్చినందుకు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కోర్ డీన్ జయకుమార్ రాయుడు, ఏజీఎం రవివర్మ,
ప్రిన్సిపల్స్ కిరణ్ కుమార్, మోపిదేవి నాగమణి, మధుసూదన్ రెడ్డి, ఉద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.